మోంతా తుఫాను ప్రభావంతో డెల్టా ప్రాంతంలో చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో వరి పంట దెబ్బతింది. ఏదైతే ఈదురుగాలులతో పాటు భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో పూర్తిగా వరి పంట అయితే దెబ్బతింది. ఎందుకంటే ప్రధానంగా డెల్టా ప్రాంతంలో వరి ఎక్కువగా సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే మోంతా తుఫాను తీరం దాటినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈదురుగాలు కూడా వస్తున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా వరి ఎక్కువగా సాగు చేస్తారు. ఇప్పుడు వరి అయితే మాత్రం కంకుల దశలో ఉంది. సో మరి కొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుందని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసినట్లయితే వర్షాలకు తోడు ఈదురుగాలులు రావడంతో వరి పంట మొత్తం కూడా నేలవాలిపోయినటువంటి విజువల్స్ అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. వరి కంకులు కూడా అంటే ఇంకా పాలు పోసుకునే వరి కంకులు మరొక 10 నుంచి 15 రోజుల్లోపు పంట కోతకి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటిదాకా వేల రూపాయల పెట్టుబడులు పెట్టి నెలల తరబడి సాగు చేసి మరి కొన్ని రోజుల్లో పంట చేతికి వస్తుందని రైతులు ఆశించినప్పటికీ కూడా మోంతా తుఫాన్ అయితే మాత్రం రైతుల ఆశలపై అయితే మాత్రం నీళ్లు చల్లిందని చెప్పుకోవచ్చు. డెల్టా ప్రాంతంలో చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. వరి సాగు చేసినటువంటి రైతులైతే మాత్రం భారీ స్థాయిలో దెబ్బతిన్నారు. సుమారు దాదాపుగా 1000 హెక్టార్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాలకు సంబంధించి ఈ పంట నష్టం అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. ఏదైతే వర్షాలు తగ్గితే కొంత పంటని కాపాడుకోవచ్చని రైతులు ఆశించారు. అయినప్పటికీ కూడా ఈదురుగాలులకు తోడు వర్షాలు ఇప్పటికీ కంటిన్యూగా కురుస్తున్న నేపథ్యంలో ఇక పంటపై ఆశ వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆ పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరటం కావచ్చు, అలాగనే నీళ్ల ఈదురుగాలు రెండు వైపులా రైతులు కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షపు నీరు వచ్చినప్పటికీ పంట చేలల నుంచి వర్షపు నీరును బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఈదురుగాలు కూడా తోడయ్యాయి. సో దీంతో ఇక వర్షం నీరు కంటిన్యూగా పొలాల్లోకి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఏదైతే ఈదురుగాలు ఉన్నాయి, ఈదురుగాలుల ఎఫెక్ట్ కూడా చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో ఉంది. సో ఇలాగే ఈ రెండిటి నేపథ్యంలో చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో అయితే మాత్రం పంట అయితే మాత్రం దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా డెల్టా ప్రాంతంలో చూసుకున్నట్లయితే 1000 ఎకరాల్లో పంట ఇదే పరిస్థితిలో వరి పంట అయితే మాత్రం దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, బాపట్ల నుంచి.